నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చ. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమరావతితో అనుసంధానమవుతున్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా కేబినెట్లో చర్చించారు. ఏపీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం పై చర్చించినట్లు సమాచారం. సూర్యగర్ పీఎం కుసుమ్ను సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. దేశాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సీఎం వ్యాఖ్యానించారు. కాన్వాయ్ల తగ్గింపుతో సరిపోదని మరిన్ని పొదుపు చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పిద్దామని తెలిపారు. వారానికి ఒకరోజు నో వెహికల్ డే పాటిద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని సూచించారు. అవసరమైతే సెక్రటరియేట్కి సైకిల్ మీద రావాలని మార్గనిర్దేశనం చేశారు. విజయవాడ క్లీన్ గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. అభివృద్ధిలో భాగంగా నేడు 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందన్నారు. 2014కు ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడిందని గుర్తు చేస్తూ నేడు కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా అభివృద్ధే కనిపిస్తుందని చెప్పారు. విజయవాడ సెంట్రల్ అజిత్ సింగ్ నగర్ వీఎంసీ డంపింగ్ యార్డ్ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 22 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 5 నూతన జేసీబీ వాహనాలను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ గ్రేటర్ విజయవాడ దిశగా అభివృద్ధి పరుగులు పెడుతోందని, 15th ఫైనాన్స్ కమిషన్ ఆధ్వర్యంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు 5 జేసీబీలు రావడం ఆనందంగా ఉందన్నారు. 2014కు ముందు ఈ ప్రాంతం తీవ్ర చెత్త సమస్యలు, అనారోగ్య పరిస్థితులతో బాధపడి ఉందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే బోండా ఉమా నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో చెత్త తొలగింపు, రోడ్ల నిర్మాణం, నియోజకవర్గ సుందరీకరణ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర నిధుల నుండి ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లు, డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, కృష్ణలంక నుంచి పెనమలూరు వరకు రోడ్డు విస్తరణ, సింగినగర్లో 2వ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పని చేసే పార్లమెంట్ సభ్యుడు ఆ పార్లమెంటుకి ఉంటే ఏ విధంగా కేంద్రం నిధులు వస్తాయో కేశినేని శివనాథ్ చిన్ని గారు పార్లమెంటుగా సభ్యుడిగా ఎన్నికైనాక నిరంతరం కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి స్కీమ్ని కూడా ఆయన ప్రత్యేకంగా ఫాలో అప్ చేయటం వల్ల నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎన్టీఆర్ డిస్టిక్కి, పార్లమెంటు 7 నియోజకవర్గాలకు అంతా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛతకి స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ సంరక్షణ అని ప్రతి నెల మరి ముఖ్యమంత్రి కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి ఏ విధంగా అయితే ఆయన పాల్గొంటూ ఉన్నారో, ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు 7 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గం, ఎమ్మెల్యేలైన మేము ప్రతి 3వ శనివారం 1 నియోజకవర్గంలో పాల్గొని స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ సంరక్షణ మీద పూర్తిగా దృష్టి పెట్టాం. ఇది ఇవాళ ఎక్సెల్ ప్లాంట్. ఈ ఎక్సెల్ ప్లాంట్లో 2014కు ముందు 2,50,000 టన్నుల చెత్త ఉండేది. ఇక్కడ ఇలా కూర్చోడానికి కానీ ఈ ప్రాంతంలో నివసించే దాదాపు 75,000 మంది ప్రజలు ఎప్పుడు కూడా అనారోగ్యంతో, దుర్వాసనతో, పొగతో అల్లాడిపోయేవాళ్ళు. 2014లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారిని ఈ ఎక్సెల్ ప్లాంట్లోకి తీసుకొచ్చి చెత్త గుట్టలు ఎక్కించి ఆయనకి
ప్రత్యక్షంగా ఆయనకి సమస్య ఏంటో చూపిస్తే ఆశ్చర్యపోయాడు ఆయన. నేను ఇన్నాళ్ళు సీఎంగా పనిచేశాను, ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని. ఆ రోజు అప్పటికప్పుడే ఆదేశాలు ఇచ్చి 23 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తరలించాం. దాని తర్వాత చెత్తని సంపదగా సృష్టించాలని ఇవాళ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ పవర్ ప్లాంట్ను కూడా మేమే తీసుకొచ్చాం. ఆ రోజు 2014-19లో ఢిల్లీలో ముఖ్యమంత్రి వెళ్ళి, నారాయణ గారు మంత్రి గారు వెళ్ళి చూసొచ్చి దాన్ని జిందాల్ వాళ్ళని ఒప్పించి గుంటూరు దగ్గర పెడతాం వల్ల ఇవాళ విజయవాడ నగరంలో ప్రతిరోజు 1000 టన్నుల వరకు వచ్చే చెత్త మొత్తం అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ చెత్త సమస్య లేదు. రాష్ట్రంలో అన్ని చోట్లకు పెడతా ఉన్నాం. మరి ఈరోజు 15th ఫైనాన్స్ కమిషను పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని గారి కృషితో రెగ్యులర్గా పేమెంట్లు వస్తూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలు అయితే వాళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ కానీ వచ్చిన ఫండ్స్ని డైవర్ట్ చేయటం వల్ల కానీ 15th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్ర అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ భయపడిపోయేవాళ్ళు, ₹1 కూడా రిలీజ్ అయ్యేది కాదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు డైవర్ట్ చేసేవాళ్ళు గతంలో. ఇవాళ మాకు 15th ఫైనాన్స్ కమిషను ఏ విషయానికైతే వాళ్ళు ఫండింగ్ ఇస్తా ఉన్నారో ఇవాళ స్వచ్ఛ కార్యక్రమం కోసం మాకు ఇది ఇచ్చారు. దీన్ని 22 కోట్ల రూపాయలు పెట్టి 5 జేసీబీ మిషన్లు కొని ఈరోజు దానికే ఉపయోగిస్తూ ఉన్నాం. ఈ 22 కోట్లు ఇంకెక్కడా కూడా మేము డైవర్ట్ చేయాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో స్కీమ్స్ ఇచ్చిందో, స్కీమ్స్కి ఫండ్స్ ఇస్తూ ఉందో దానికే అలాట్ చేయడం వల్ల నిరంతరం కూడా ఆ ఫండ్స్ వస్తూ ఉన్నాయి. దానికి పార్లమెంట్ సభ్యులు నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు ఆర్ఓబీలు, ఆర్యూబీలు. 316 ఆర్ఓబీని శివనాథ్ గారు కంటిన్యూ మానిటరింగ్ చేయటం, మరి మేము వెళ్ళి అధికారులతో మాట్లాడతాం, ఆయన నేను వెళ్ళి దానివల్ల అది సాధ్యమైంది. ఇంకొక వారం 10 రోజుల్లోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. ఇక్కడ మేము పాల్గొంటాం దాంట్లో. అలాగే ఈ వాంబే కాలనీలో ఉన్నటువంటి దేవీనగర్ వైపు ఆర్యూబీని, గుణదల దగ్గర ఆగిపోయి ఉన్నటువంటి 8 ఆర్ఓబీ నెంబర్ 8 దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. ఏది ఏవైనా అభివృద్ధికి నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. గతంలోనూ పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తాం, రేపు రాబోయే రోజులు కూడా నిరంతరం ప్రజల కోసం, నియోజకవర్గం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తాం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి, మా పార్టీ నాయకులకి, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 15th ఫైనాన్షియల్ కమిషన్ ఆధ్వర్యంలో 5 జేసీబీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మనం చూసాం గతంలో ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో 2014 నుంచి 19 వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండేవి. ఆ సమయంలో గౌరవ శాసనసభ్యులు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడకు వచ్చి ఇక్కడ చెత్తని తరలించడమే కాదు, ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకి ఆ 2014-19 బోండా ఉమా గారి నాయకత్వంలో ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం చూపించాం. ఇక్కడ రోడ్లు వేయటం కానీ ఈ నియోజకవర్గాన్ని కొంత అందంగా తీర్చిదిద్దడంలో వారి కృషి మనం ఈ నియోజకవర్గంలో మొదటి పేరు కానీ చివరి పేరు వరకు నిలబడేదే బోండా ఉమా గారు. అంత అభివృద్ధి చేశారు వీరు ఈ నియోజకవర్గాన్ని. 2024 అధికారంలో వచ్చిన కాడి నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, నన్ను నిరంతరం ఈ విధంగా చేయాలని నన్ను ఒక డైరెక్షన్ ఇస్తా, నిధుల విషయంలో ఈ ఉన్నాయని నన్ను ఒక మేలుకొలుపుతా, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఆర్ఓబీలు, ఆర్యూబీలు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో వీటిలన్నింటినీ నన్ను నిరంతరం కూడా వారు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా నాకు ఒక డైరెక్షన్ ఇచ్చి నన్ను నడిపించారు. ఈ నడిపించే భాగంలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో మేమిద్దరం కలిసి ఇక్కడ ఎన్నో తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మొన్నగూడ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర మీటింగ్లో కూడా విజయవాడకు మరిన్ని నిధులు ఇవ్వాలి సార్ అని వారు కోరటం, ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం, అంతేకాకుండా మొత్తం మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గమే కాదు, మొన్న బోండా ఉమా గారి ఆధ్వర్యంలో కృష్ణలంక నుంచి పెనంలూరు వరకు కూడా రోడ్డు ఇవ్వాలని నేను అడగగానే వెంటనే ఉమా గారు కూడా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు. అది కూడా సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలని అడిగాం. అది కూడా బోండా ఉమా గారు వెంటనే సింగనగర్లో 2వ ఫ్లైఓవర్ కావాలనగానే
దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని వారు ఆదేశించడం జరిగింది. ఇవాళ రైల్వే ట్రాకులు కాలువలు ఎక్కువ ఉన్న ఈ విజయవాడ నగరంలో ముందు కాలువల సుందరీకరణ కన్నా కూడా కాలువల్లోకి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ని కానీ స్ట్రామ్ వాటర్ని కానీ కంటామినేట్ అవ్వకుండా మినీ ఎస్టీపీలు 25 పెట్టాలని మేము అందరం కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళంగానే దాన్ని ఆల్రెడీ డిపిఆర్ రన్ అవుతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో మురుగునీళ్ళు కాలువల్లోకి వెళ్ళే దగ్గర ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలో మినీ ఎస్టీపీలు రెడీ అవుతాయి. ఈ మినీ ఎస్టీపీలకి డిపిఆర్ రెడీ అవ్వగానే కార్పొరేషన్ ఆధ్వర్యంలో మినీ ఎస్టీపీలు 25 విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలువల్లోకి వెళ్ళే డ్రైనేజీల దగ్గర మినీ ఎస్టీపీలు పెట్టి కాలనీని అప్పుడు కాలువలను కనుక సుందరీకరణ ఇస్తే పార్కులు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యుడు బోండా ఉమ్మ గారి చెప్పిన మాటలకి దాన్ని అదేవిధంగా ఇవాళ ప్రణాళికలు కూడా రచిస్తున్నాం. తప్పకుండా ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభమైన కాంచి ఒక రాయి కానీ ఒక చిన్న పని కూడా చేయలేని వ్యక్తులందరూ కొంతమంది ఎమ్మెల్యేల కింద పనిచేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రతినిత్యం ప్రజలతో మమేకం అవుతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని ఏకత్రాటి మీద తీసుకువెళ్తా సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో అంతేకాకుండా నాకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో కృషి చేసిన ఉమా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కూడా వారి ఆధ్వర్యంలో జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. గ్రేటర్ విజయవాడ కూడా జరిగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ లోపల ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడున్న కార్పొరేషన్లో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. నిజంగా కార్పొరేషన్ సిబ్బంది కూడా మనం చూస్తే వరదల సమయంలో కానీ ఎక్కడైనా బ్రహ్మాండంగా చేశారు. ఈ జేసీబీలు మెయిన్గా వాటర్ డ్రైనేజీలకు ఎక్కువగా వాడమని నిర్దేశించారు. కాబట్టి వాళ్ళు ఉన్న డ్రైనేజీల్లో డీసిల్టింగ్ కానీ పూడికలు తీయటానికి కానీ ఇవన్నీ బాగా పనికొస్తాయి. తప్పకుండా ఇవాళ దీన్ని ఇచ్చిన జేసీబీ యాజమాన్యానికి కూడా వి కంగ్రాచులేట్ యూ సార్ అండ్ ఆల్సో వి కంగ్రాచులేట్ ద 15th ఫైనాన్షియల్ కమిషన్ ఫర్ గివింగ్ అస్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ అందరికీ ధన్యవాదాలు. విజయవాడ భవిష్యత్తు గ్రేటర్ విజయవాడగా రూపుదిద్దుకుంటుందని అమరావతితో అనుసంధానం అవుతున్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. గతంలో బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మించినట్లే ఇప్పుడు కూడా కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి దూరంగా నిలిచిపోయిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 1వ డివిజన్ SLV1 అపార్ట్మెంట్ రోడ్లో జరుగుతున్న అభివృద్ధిని కమ్యూనిటీ సభ్యులతో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి దూరంగా నిలిచిపోయిందని, ఎక్కడ ప్రారంభమైన పనులు అక్కడే ఆగిపోయాయని, పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత నియోజకవర్గంలో నిలిచిపోయిన ప్రతి అభివృద్ధి పనిని పునరుద్ధరించి పూర్తి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాలు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా ఎక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా అక్కడ ఆగిపోయినాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఉన్నట్టుగా అయిపోయినాయి. మళ్ళా నేను 2024లో ప్రజల సహకారంతో ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఎక్కడికక్కడ పనులన్నింటిని కూడా పూర్తి పూర్వ వైభోగం తీసుకొచ్చి ఇప్పటికీ ఈ 23 నెలల్లో దాదాపు 330 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొచ్చాం. దాంట్లో ఈ 1వ డివిజన్లో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ 2014 నుంచి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా SLV గ్రాండ్ అపార్ట్మెంట్స్, దాదాపు ఈ ప్రాంతంలో ఇండివిజువల్ హౌస్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఈ 2 వైపులా, అంటే రోడ్డుకు అవతల వైపు గన్నవరం నియోజకవర్గం వచ్చిన దాదాపు 3000 అపార్ట్మెంట్లు ఆయన కడతాం. కానీ దానివల్ల ఇది ఒక పెద్ద మినీ సిటీ లాగా ఎక్స్పాన్షన్ సిటీ బాగా రెడీ అవుతా ఉంది. దీంట్లో మౌలిక సదుపాయాలు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఆ మౌలిక సదుపాయాలన్నింటిని కూడా ఒక్కొక్కటి క్లియర్ తీసుకుంటూ వచ్చాం. మెయిన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది గతంలో ఆగిపోతే నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళీ ఇమ్మీడియట్గా దాన్ని శంకుస్థాపన చేసాం. దాంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాం. అలాగే రోడ్లు కొంచెం ఒక సగంగా ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేసాం. అట్లాగే ఇక్కడ వెనకాల 316 నున్న
మన గుండదల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓబి పనుల్ని మేము అధికారంలోకి వచ్చినాకే శాంక్షన్ చేయించి దాన్ని టెండర్స్ అన్నీ కంప్లీట్ చేసి టెక్నికల్ క్లియరెన్స్లు అన్నీ కూడా చేసి దాన్ని రెడీ చేసాం. యాక్చువల్గా అది ఇవాళ ఉదయం శంకుస్థాపన చేయాల్సిన అని అనుకున్నాం. పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ శివనాథ్ చిన్ని కానీ నేను కానీ అందరం కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత రైల్వే బోర్డు నుంచి మెసేజ్ వచ్చింది. పిఎం నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నాయి, మిగతా స్టేట్స్లో ఉన్నాయి ఆర్ఓబీలన్నీ శంకుస్థాపన ఒకే రోజు రైల్వే బోర్డు పెట్టుకుంది. కాబట్టి అందుకని 1 వీక్ డిలే అవుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఈ 316ని శంకుస్థాపనని త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అట్లాగే ఇక్కడ రోడ్ల మీద చిన్న చిన్న ఇష్యూస్ అడిగారు, అవి కూడా సార్ట్అవుట్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ అడిగారు, రేపే కమిషనర్ గారితో మాట్లాడి అధికారులను రమ్మని చెప్పాం. ఒక ఆర్టీసీ బస్సు అడిగారు, స్పీడ్ బ్రేక్ రోడ్ అడిగారు, స్ట్రీట్ లైట్ రోడ్ అడిగారు. ఎన్నిటిని కూడా మాకు నోట్ చేసుకున్నాం. అన్నిటి మీద రేపే అధికారులతో మాట్లాడి ఏదైనా ఈ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనులు పెండింగ్ అనేది ఉండదు. మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. ఇవాళ ఎస్ఎల్వి గ్రాండ్ అసోసియేషన్ పెద్దలు, ఈ కమ్యూనిటీ పెద్దలు, అలాగే రాజు గారు, ఎస్ఎల్వి రాజు గారు వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది సమావేశంలో పాల్గొని పెద్దలందరూ చెప్పినటువంటి ప్రతి సమస్యను నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల్ని అతి త్వరలోనే పూర్తి చేస్తాం. వేగవంతంగా ఈ శివారు ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేసి రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ విజయవాడకు కానీ అమరావతిలో ఇవన్నీ కూడా గ్రేటర్గా కలవటం కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ డివిజన్లు అభివృద్ధి చెందిన గ్రేటర్ విజయవాడ అయినా ఈ విజయవాడ రూపురేఖలు త్వరలో మారబోతూ ఉన్నాయి. అన్ని రకాలుగా అభివృద్ధి పనుల్ని ముందు తీసుకెళ్తాం. మేము గత ప్రభుత్వంలోనే ఈ మన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ వేసాం, అక్కడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వేసాం. అంటే ఈ ప్రభుత్వంలోనే గతంలోనే ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక్కడ మధురా నగరు ఆర్యూబీని వేసాం. ఇప్పుడు ఓలోచారు దగ్గర ఉన్నటువంటి ఆగిపోయిన ఆర్ఓబీని కూడా త్వరలో స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా పనిచేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎల్వి గ్రాండ్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. గురువారం ఉదయం సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద 59వ డివిజన్ సింగినగర్ లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన ఎస్కే మదార్ బి గారికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు P4 పథకం కింద తోపుడు బండిని అందజేశారు. టిఫిన్ వ్యాపారం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్న మదర్ బి స్వంత బండి లేక ప్రతిరోజు అద్దె బండిపై వ్యాపారం నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని బోండా ఉమా గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిరోజు అద్దె రూపంలో డబ్బులు చెల్లించాల్సి రావడం వల్ల కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారిందని, స్వంతంగా ఒక తోపుడు బండి ఉంటే తన కుటుంబానికి ఎంతో ఊరట కలుగుతుందని మదార్ బి గారు ఎమ్మెల్యే గారిని కలిసి విన్నవించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న బోండా ఉమా వెంటనే స్పందించి జీవనోపాధికి అండగా నిలుస్తూ P4 పథకం ద్వారా కొత్త తోపుడు బండిని అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 200కు పైగా చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు మరియు ఇతర జీవనోపాధి సామాగ్రిని అందజేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ నగరాన్ని గ్రేటర్గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ పరిసర పట్టణాలు, గ్రామాలు నగరంలో విలీనం కావడం వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాజధాని అమరావతికి దీటుగా విజయవాడ అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి మైనార్టీలు షాక్ ఇచ్చారు. నియోజకవర్గానికి చెందిన హబీబ్ తన 100 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ కేశినేని, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తదితరులు హబీబ్ సహా పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గ్రేటర్ నగరంగా మారితే విజయవాడతో పాటు పరిసర ప్రాంత గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, స్టామ్ వాటర్, రోడ్ల పరిస్థితి మెరుగుపడుతుందన్నారు.
పశ్చిమ నియోజకవర్గం టీడీపీకి తిరిగి కంచుకోటగా మారిందని, ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. హబీబ్ తన కొంతమంది అనుచరులతో పార్టీలో చేరడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. నిరుపేద ముస్లిం విద్యార్థుల చదువు కోసం వక్ఫ్ బోర్డు నిధులను వినియోగిస్తున్నారని వివరించారు. ముస్లింల సామాజిక అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫతావుల్లా, ఆశా, పి మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా కలిసికట్టుగా పార్టీ బలోపేతాన్ని గట్టిగా కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా చూస్తే ఏ నియోజకవర్గం లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ చాలా గట్టి పార్టీగా ఇవాళ నిలబడింది. అన్నిటికన్నా ముఖ్యంగా పెద్ద పెద్ద నాయకులు ఉన్న ఈ నియోజకవర్గంలో అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులకి తామత ఇది లేకుండా తీసుకువెళ్తున్నాం. ఇక విజయవాడ నగరం ఇవాళ కార్పొరేషన్, విజయవాడ నగరం మున్సిపల్ కార్పొరేషన్ మొన్నటిదాకా వైసీపీ నాయకత్వంలో ఉండేది. ఒక్క రాయి కూడా ఈ కార్పొరేషన్కి ఒక్క రాయి కూడా వేయలేని పరిస్థితి ఇవాళ వైసీపీది. మేము అధికారంలోకి వచ్చినాక నగరం కార్పొరేషన్ అభివృద్ధికి ఎన్నో కృషి చేశాం. దానిలో భాగంగా మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా కోరికలు ఇవాళ విజయవాడ నగరం మీద కోరాం. దాంట్లో ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకి జీవో నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలాల్లో 150 గజాలు స్థలం ఉన్న ఎవరికైనా సుమారు 45,000 నుంచి 50 కుటుంబాలకి పట్టా పంపిణీ కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా చేయమని ఆదేశించారు. దానిలో భాగంగా అందరూ విజయవాడ నగర వాసులందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సుమారు 45,000 మంది కుటుంబాలు ఇళ్ల పట్టాలు ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అన్నింటినీ క్రమబద్ధీకరించడానికి ముఖ్యమంత్రి గారు నిశ్చయించారు. అది కూడా 3 నెలల లోపలే ఇల్లు అనేది తప్పకుండా క్రమబద్ధీకరణ అవుతుంది. దాన్ని ముందు అప్లికేషన్ పెట్టుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నగరవాసులందరినీ కోరటం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ఆ పట్టా వాసుదారులందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఒకే ఒక విషయం, ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీకి అగ్రనాయకత్వం ఉంది. మరి పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారి ఎన్నికైనప్పటి నుంచి అక్కడ ఆయనే కోఆర్డినేటర్గా పనిచేస్తూ అందరినీ ఒక్క తాటిపై, ఎప్పుడు మీరు చూసి ఉండరు ఇలాగా ప్రతి విషయంలో ఒక్క తాటిపై నడిపిస్తూ ఏ కార్యక్రమం ఉన్నా అందరిని కలుపుకొని చిన్న పెద్ద తేడా లేకుండా కలుపుకొని వెళ్తున్నారు. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు గ్రేటర్ విజయవాడ గురించి చెప్పారు. పార్లమెంట్ సభ్యులు గ్రేటర్ విజయవాడ చేయడానికి అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో, అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నారా లోకేష్ బాబు గారితో అనేక సార్లు చర్చించారు. అంటే గ్రేటర్ విజయవాడ అయితే ఏమిటి లాభం అని ప్రశ్నించవచ్చు. ఈ విజయవాడకి అనుబంధంగా ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో, నగరాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కృష్ణా వాటర్ రావడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం కానీ అనేకమైనటువంటి 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కంపల్సరీ ఈ విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసేవారు ఆయన. ఎందుకంటే ఆయన అప్పుడు గ్రేటర్ చేసినవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలోనే చేసినటువంటి. ఏదైతే మాకు 2014లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఆ ఎన్నికల్లో తర్వాత ఒక 2 నెలలకో 3 నెలలకో ఏమన్నా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చింది. 2019లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ గ్రేటర్ మీద దృష్టి పెట్టేవాళ్ళు. గ్రేటర్ అవడం వల్ల పక్కన ఉన్నటువంటి ఏవైతే విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి పల్లెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందడమే కాకుండా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇప్పుడు గొల్లపూడి ఉంది, చాలా అభివృద్ధి అయినటువంటి గొల్లపూడి, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండదు. ఇలాంటివన్నీ కూడా గ్రేటర్ వల్ల ఉపయోగాలు ఉంటాయి. మరి ఇదంతా కూడా చంద్రబాబు గారి దగ్గరికి, నారా లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఈయన ఎంపీ అయినప్పటి నుంచి కూడా ఇది గ్రేటర్ చేయాలి సార్, గ్రేటర్ చేయాలని మరి చెప్పడంలో పార్లమెంట్ సభ్యులు
ముందున్నారు. నగర ప్రజల ఆకాంక్ష గ్రేటర్. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విజయవాడ పార్లమెంటులో 2,85,000తో గెలిచినటువంటి చిన్ని గారు గ్రేటర్ చేస్తే ఇంకా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుద్దనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అనేక దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ కోరిక. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ చిన్ని గారు చెబితే వింటారు అనేది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే ఆయన ఎక్కువగా కష్టపడుతున్నాడు. ఇవాళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దాదాపుగా విజయవాడ పార్లమెంటు చరిత్రలో ప్రజలకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి చిన్ని గారు. ఖచ్చితంగా గ్రేటర్ కావాలనేది మనందరి ఆకాంక్ష. తప్పకుండా వారి నాయకత్వంలో అవుద్ది. పశ్చిమ నియోజకవర్గం ఒకప్పుడు కమ్యూనిస్టులకు కాంగ్రెస్ అడ్డాగా ఉన్నటువంటి నేపథ్యంలో చరిత్ర సృష్టించే విధంగా ఎంపీ గారికి 57,000, ఎమ్మెల్యేకి 47,000 మెజార్టీ వచ్చింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ అడ్డాగా మారింది. ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన గాయత్రి విద్యా సంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు తుది శ్వాస విడిచారు. విజయవాడ నగరంలో మొట్టమొదటిగా విద్యారంగంలో చెరగని ముద్ర వేసిన ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లడం విషాదానికి గురిచేసింది. విజయవాడ నగరంలో మొట్టమొదటిగా విద్యారంగంలో ప్రధాన పాత్ర పోషిస్తూ అనేక మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థానాలను అధిరోహించే విధంగా విద్యా నైపుణ్యాలను నేర్పించిన గాయత్రి విద్యా సంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు నేడు తుది శ్వాస విడిచారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ఎంతమంది విద్యార్థులను ఆయన అనేక రంగాలలో రాణించే విధంగా తీర్చిదిద్దారో. నేడు ఆకుల గోపాలకృష్ణారావు మరణం విద్యా వ్యవస్థలో ఒక చీకటి రోజుగా ఆకుల గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులు, బంధువులు, శిష్యులు తదితరులు భావిస్తున్నారు. ఆయన చేసిన కృషి ఎనలేనిదని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భౌతికంగా గాయత్రి విద్యా సంస్థల ఫౌండర్ మరియు చైర్మన్ ఆకుల గోపాలకృష్ణారావు మన మధ్య లేకపోయినా వారందరి హృదయాలలో పదిలంగా ఉంటారని, ప్రతి ఒక్కరి గుండెలో ఆయన చెరగని ముద్ర వేశారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ఆకాంక్షించారు.
విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, శ్రీనివాసనగర్, బ్యాంక్ కాలనీ, ఫిలిం కాలనీ, భారతీనగర్, గురునానక్ కాలనీ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పారిశుద్ధ్యం, రహదారుల పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా, ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చ. విజయవాడ నగరాన్ని గ్రేటర్ గా అభివృద్ధి పరిచే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. అమరావతితో అనుసంధానమవుతున్న శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలియజేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.